అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ 2 ముగించుకొని 3 స్టోరీలోకి వచ్చేసాం. ఎదురుచూపులకు మొదటి గాయం తగులుతుంది. అర్జున్ వస్తాడని ఎదురు చూస్తున్న నందినికి మొదటి గాయం తగులుతుంది. గడియారం 12 దాటింది. ఇంటి హాల్లో లైట్ మాత్రమే వెలుగుతోంది. సోఫాలో కూర్చొని నందిని ఆలోచిస్తూ ఉంది. చేతిలో ఉన్న గిఫ్ట్ పేపర్ని చూస్తూ ఉంటుంది నందిని. ఈరోజు అర్జున్ ఏదో చెప్పాలనుకున్నాడనే భావన ఆమె మనసులో తిరుగుతూనే ఉంటుంది. తలుపులు మెల్లగా తెరుచుకుంటుంది. అర్జున్ అలసిపోయి ఇంటి లోపలికి వస్తాడు. నందిని అర్జున్ చూడగానే వెంటనే లేచి వచ్చేశారా అని అడుగుతుంది. ఇప్పుడే వచ్చాను అంటాడు అర్జున్. సరే, చాలా లేట్ అయిపోయింది కదా, భోజనం పెడతాను రండి అని చెబుతుంది నందిని. వద్దు నందిని, ఆఫీసులో తినేశాను అంటాడు అర్జున్. సరే అని ఆమె చిన్నగా నవ్విన ఆ నవ్వు వెనుక దాగిన నిరాశ అర్జున్ గమనించే స్థితిలో లేడు. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి 11-12 వరకు ఆఫీస్ పనిలో బిజీగా ఉండి అలసిపోయిన అర్జున్ నందిని మొహం చూసి తను దిగులుగా ఉందని గమనించలేకపోతాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత అర్జున్ జేబులో చెయ్యి వేస్తాడు. అందులో నందిని కోసం కొన్న గడియారం కనిపిస్తుంది. అయ్యో, ఇది నేను నందిని కోసం తీసుకున్నాను కదా అని నుదుటిపై చేయి వేసుకుంటాడు. ఇవ్వడం కూడా మర్చిపోయాను. అబ్బా అని అది ఒక టేబుల్ డ్రాలో పెట్టి రేపు తప్పకుండా నేను నందినికి ఇస్తాను అని అనుకుంటాడు. తర్వాత నిద్రపోతాడు అర్జున్. అలా ఆ రోజు గడిచిపోతుంది. నెక్స్ట్ డే ఉదయం నందిని అర్జున్కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఈరోజు త్వరగా ఇంటికి వస్తారా అర్జున్ అని అడుగుతుంది నందిని. అర్జున్ షర్టు వేసుకుంటూ ప్రయత్నిస్తాను నందిని అని చెబుతాడు. ప్రయత్నిస్తారా లేక వస్తారా అని అడుగుతుంది నందిని. అర్జున్ నవ్వడానికి ప్రయత్నిస్తూ వస్తాను, ఓకే అని అంటాడు. నందిని సంతోషంగా, అయితే ఈరోజు మీకు ఇష్టమైన పాయసం చేస్తాను, చాలా రోజులైంది కదా, చేస్తే చాలా బాగుంటుంది అని అంటుంది నందిని. సరే అని చెప్పి ఆఫీస్కి బయలుదేరిపోతాడు అర్జున్. ఆఫీస్కి వెళ్ళిపోయిన అర్జున్ రోజంతా నందిని ఇంట్లో పనులు ముగించుకొని మార్కెట్కు వెళ్తుంది. మార్కెట్కు వెళ్ళిన నందిని పాలు, డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్, పాయసంలోకి కావలసిన సరుకులన్నీ కొనుక్కొని ఇంటికి వస్తుంది నందిని. నందిని ఇంటికి వచ్చాక వంటగదిలోకి వెళ్ళి ఎంతో ప్రేమగా పాయసం చేస్తుంది. ఇంతలో అర్జున్ అమ్మ అత్తయ్య వచ్చి, ఏదైనా ప్రత్యేకమా నందిని అని అడుగుతుంది. లేదత్తయ్య, ఈరోజు ఆయన త్వరగా వస్తానన్నారు అని చెప్పింది నందిని. అత్తయ్య నవ్వుతూ, అయితే ఈరోజు ఇల్లు మళ్ళీ నవ్వులతో నిండిపోతుంది అంటుంది అర్జున్ వాళ్ళ అమ్మ. నందిని కూడా చాలా ఆనందంగా సంతోషపడుతూ నవ్వుకుంటూ పాయసం రెడీ చేసి పెడుతుంది. గడియారం వైపు చూస్తే టైము 7 గంటలు కొట్టింది. నందిని టేబుల్ అందంగా సర్దుతుంది. కొత్త ప్లేట్లు తీసి పెడుతుంది. చిన్న క్యాండిల్ కూడా వెలిగిస్తుంది. ఇక తన మొబైల్ ఫోన్ తీసి టైం చూస్తూ ఉంటుంది. ఇంకా 5 నిమిషాల్లో వచ్చేస్తారు అని తనలో తాను అనుకుంటుంది నందిని. ఇక్కడ ఆఫీసులో అర్జున్ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఫైళ్లు చూస్తూ ఉంటాడు. ఆ ఎండి గారు, ఈ రిపోర్టు ఈరోజే పూర్తవ్వాలి, ఇది పూర్తవ్వకుండా మీరు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తాడు ఆఫీస్ ఎండి. సార్, ఇంట్లో అని అర్జున్ ఏదో చెప్పబోతుండగా కంపెనీ ముందు మిగతా విషయాలన్నీ తర్వాత, ముందు చెప్పిన పని చెయ్యండి అని చెప్పి ఎండి వెళ్ళిపోతాడు. ఎండి అలా చెప్పగానే అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేడు. ఫోన్ తీసి నందినికి ఫోన్ చేయాలనుకుంటాడు. అంతలో మరో మీటింగ్ మొదలవుతుంది.
అతను మళ్ళీ ఫోన్ టేబుల్ మీద పెట్టేస్తాడు, తనకు ఫోన్ చేయలేకపోయాని అనుకుంటూ. ఇంతలో ఇక్కడ నందిని ఇంట్లో గడియారం 9 అవుతుంది. పాయసం చల్లారిపోతుంది. క్యాండిల్ కూడా ఆరిపోయి ఉంటుంది. నందిని ఫోన్ చూస్తూ ఉంటుంది. ఈసారి కూడా మీరు కాల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం బిజీగా ఉన్నారు అని చెబుతుంది. నందిని అర్జున్కి ఫోన్ చేసినా అతను మీటింగ్స్లో ఉండడం వల్ల ఫోన్ మళ్ళీ లిఫ్ట్ చేయడు. అందుకు నందిని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అత్తయ్య దగ్గరకు వచ్చి అమ్మా ఏడవకు అని చెబుతుంది. నేను కోపంగా లేను అత్తయ్య, ఆయనతో 5 నిమిషాలు మాట్లాడాలని మాత్రమే నాకు అనిపిస్తుంది అని అంటుంది నందిని వాళ్ళ అత్తయ్యతో. ఆ మాట విన్న నందిని అత్తయ్య కూడా మౌనంగా నిలబడిపోతుంది. తనకు ఏం చెప్పి ఓదార్చాలో నందిని అత్తయ్యకి అర్థం కాదు. అలా రాత్రి వచ్చేసరికి, అర్జున్ ఇంటికి వచ్చేసరికి అందరూ నిద్రపోయి ఉంటారు. డైనింగ్ టేబుల్ మీద ఒక బౌల్లో పాయసం ఉంటుంది. దాని పక్కన ఒక చిన్న చీటి. మీరు త్వరగా వస్తారని ఎంతో ఇష్టంగా తయారు చేశాను. పర్లేదు, రేపైనా కలిసి తిందాం అని ఒక లెటర్ రాసి ఉంటుంది నందిని. అర్జున్ చేతులు వణుకుతాయి. అతను నెమ్మదిగా పాయసం రుచి చూస్తాడు. చల్లారిపోయిన పాయసమైనా ఆమె ప్రేమతో చేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది అర్జున్కి. అతని కళ్ళలో పాయసం తినగానే నీళ్లు మెరుస్తాయి. తన కోసం ప్రేమగా పాయసం చేసినా తినలేకపోయానని మనసులో బాధపడుతూ ఉంటాడు అర్జున్. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం నందిని బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. ఎదురింటి ఆంటీ ఇలా అడుగుతుంది, కొత్త పెళ్లి కూతురు కదమ్మా, పెళ్లి కొడుకు ఎక్కడా బాబు అని అడుగుతుంది ఎదురింటి ఆంటీ. ఆ మాటలు విన్న నందిని, ఆఫీస్ పనులు ఉంటాయి కదా ఆంటీ అని చెప్పింది. అప్పుడు ఎదురింటి ఆంటీ, ఎప్పుడూ ఆఫీసేనా అని అంటుంది. ఆ మాటలు విన్న నందిని బలవంతంగా, నవ్వు రాకపోయినా ఏదో నవ్వుతున్నట్లుగా, చాలా పని ఉంటుంది కదా ఆంటీ ఆఫీస్లో అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఆంటీ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ నవ్వు ఒక్కసారిగా మాయమవుతుంది. అదే సమయంలో అర్జున్ ఆఫీసులో ఉండగా రాహుల్ అతని దగ్గరికి వస్తాడు. రాహుల్ అర్జున్ దగ్గరికి వచ్చి, అర్జున్, నేను నిన్ను ఒకటి అడగనా అని అంటాడు రాహుల్. చెప్పు రాహుల్ అంటాడు అర్జున్. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, పేరు సంపాదిస్తున్నావు, కానీ ఇంట్లో నీ కోసం ఎదురు చూసే ఒక మనిషిని కోల్పోతున్నావని నీకు తెలుసా అని అంటాడు రాహుల్. ఆ మాట విన్న అర్జున్ ఒక్కసారిగా రాహుల్ వైపు చూస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా అని అంటాడు అర్జున్. అవును, నిన్న రాత్రి నీ భార్య నాకు కాల్ చేయలేదు, కానీ ఆమె బాధ నాకు కనిపించింది. వెంటనే అర్జున్ షాక్ అవుతాడు. రాహుల్ మెల్లగా ఇలా అంటాడు, ప్రాజెక్టు పూర్తవుతుంది, కానీ విరిగిన మనసు మళ్ళీ అంత ఈజీగా అతకదు అర్జున్ అని అంటాడు. ఆ మాటలు అర్జున్ మనసులో మారుమోగుతుంటాయి. అర్జున్ రాహుల్ అలా చెప్పగానే వెంటనే ఫోన్ తీసి నందినికి కాల్ చేయబోతాడు. అప్పుడే అతని ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది. అది ఏమిటంటే, నీ ప్రాజెక్టు డెడ్ లైన్ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ ఫ్రమ్ టుమారో. ఆల్ టీమ్ మెంబర్స్ మస్ట్ వర్క్ ఓవర్ టైమ్ అని. అంటే పని తొందరగా పూర్తి చెయ్యండి, రాత్రి పగళ్ళైనా సరే కష్టపడి పని పూర్తి చెయ్యండి, ఎక్కువ మెంబర్స్ ఒకేసారి కష్టపడి పని అయితే కంప్లీట్ చేయాల్సిందే అని బాస్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ మెసేజ్ చూసిన అర్జున్ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు తన భార్య. ఏది కాపాడుకోవాలో అర్థం కాక అతను నిశ్శబ్దంగా కుర్చీలో కూర్చొని ఉంటాడు. నందిని కోసం కాసేపైనా టైం కేటాయించలేకపోతున్నానే అనే బాధ అర్జున్కి ఉంటుంది. కానీ
ఆ మాట ఎలా చెప్పాలో అర్జున్‌కి అర్థం కాదు.